రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని వేములవాడ సహకార సొసైటీ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. దళాలను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని, రైతుల కోసం సహకార సంఘాలు పనిచేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి, బొల్లారం, హనుమాజ్పేట, అచ్చనపల్లి, నమలిగుండుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ రొండె రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ను సామ కవిత, తిరుపతి రెడ్డి శాలువతో సన్మానించారు. రైతులకు సేవ చేసేందుకు సొసైటీలు సిద్ధంగా ఉన్నాయని, సద్వినియోగం చేసుకుని రైతులు లాభపడాలని అన్నారు. కార్యక్రమంలో ఆకుల దేవరాజు, వ్యవసాయ అధికారి వినీత, సిఇఓ లక్ష్మణ్, పరశురాం, సురేందర్ రెడ్డి, సంగం స్వామి, మల్లేశం రైతులు ఉన్నారు. కొట్టుకోటి చేతున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రము సకాలంలో రైతులు సద్వినియోగం చేసుకొని మంచి సన్న వడ్లకు ఏదైతే బోనస్ ఇస్తారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలో కేటీసీ ఆ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి పెద్దలు, కేటీసీ చైర్మన్, అలాగే ఏఎంసీ చైర్మన్, అలాగే మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ మా యొక్క అచ్చనపల్లి గ్రామం తరఫున, రైతుల తరఫున నమస్కారం. రైతులకు వడ్లు వెంటనే పంపించడానికి అన్ని వేళ వీళ్ళు కృషి చేస్తారని, బార్దాను కానీ కొనుగోలు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని మరిపల్లి గ్రామానికి ఇచ్చేసిన చైర్మన్ తిరుపతన్న గారికి, ఏఎంసీ చైర్మన్ రొండె రాజన్న గారికి కొనుగోలు కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది, ఓపెన్ చేయడం జరుగుతుంది. కావున రైతులందరూ వీటిలోకి వచ్చి తేమ శాతం చూసి సక్రమంగా ఉండేది చూసి వడ్లు ఇక్కడ అమ్ముకోవాలని ఈరోజు తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చిన రైతు పెద్దలకు అందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మన తిరుపతన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అడ్లు మార్కెట్కు తీసుకొచ్చి రైస్ మిల్లకు అమ్ముకోకుండా రైతులు ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్కి అమ్మి తగిన ఆదాయం, మీ కష్టపడడానికి ప్రతిఫలం పొందగలరని చెప్తున్నాను రైతులకు. అయితే వడ్ల కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. వడ్లను కొంచెం సరైన పద్ధతిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి రైతులు రైస్ మిల్లులకు అమ్ముకోకుండా అందరూ మార్కెట్లో అమ్ముకోగలని మనవి. ఇట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుగా రైతులు ఎదురు చూడక ముందే అన్ని కళ్ళాలు తొందరగా ప్రారంభం చేయడం జరిగింది. రైతులు యథేచ్ఛగా తెచ్చుకొని వీరు రైతులకు కోఆపరేటివ్ కానీ, మార్కెట్ కానీ, ఊళ్ళున్న గ్రామ పార్టీ కార్యకర్తలు కానీ రైతులకు సహకరించగలరని మనవి చేసుకుంటూ, అదేవిధంగా మాకు మార్కెట్ కమిటీ నుంచి ఏదన్నా పాలిష్ కవర్లు కానీ, ఏదన్నా మిషన్స్ కానీ, ఏది కానీ మా మార్కెట్ ద్వారా అవసరం ఉండొచ్చో ఈ రైతులు అందుబాటులో ఉండి రైతులకు ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ సహకరించేటోళ్ళు కానీ అడిగితే వెంటనే తెచ్చుతాం. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలు మొదట లింగంపల్లి, బొల్లారం, హనుమాజ్పేట్ మరియు మర్రిపల్లి, అచ్చన్నపల్లి, ఇప్పుడు నమిలిగుండుపల్లి, ఈ 6
వరిధాన్య కొనుగోలు కేంద్రాలకు మేము పిలవగానే విచ్చేసినటువంటి సోదరులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు వారి పాలకవర్గ సభ్యులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు, రైతులకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీకి అందరికీ ముందుగా మా సహకార సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతులందరికీ ఇందాక సోదరులు చెప్పినట్టు రైతులకి ప్రతి ఒక్కరు మేము సేవ చేయడానికి ముందున్నా అన్నారు కనుక మీరు రైతులు తొందరపడి వరిని ధరలకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని మీరు అమ్ముకుంటే మీకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది కనుక రైతులు ఇది గమనించగలరు. ప్రభుత్వం సూచించిన మేరకు వడ్లను ఏ రకంగా అయితే మనం తీసుకురావాలి సెంటర్కి అనే నిబంధన ఉందో ఆ నిబంధన మేరకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పి విజ్ఞప్తి.